అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వారం రోజుల క్రితం పశ్చిమ బంగాల్లోని కలకత్తా ఆర్జే కార్ ఆసుపత్రిలో ద్వితీయ సంవత్సరం పీజీ విద్యార్థిని మౌనితపై జరిగినటువంటి హత్య ఉదంతం మాత్రం ఈరోజు వైద్య విద్యార్థుల్లో ఆందోళన నెలకొనే పరిస్థితి. వారం రోజులు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆ నిందితులు పట్టుకోవడం విషయంలో కానీ ఈ కేసును నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, సిఐడికి ఈ కేసును అప్పచెప్పాలని చెప్పి విద్యార్థుల డిమాండ్లు కూడాను పరిణామాలు తీసుకోకపోవడంతో రోజు రోజుకి ఈ సమస్యపై మాత్రం ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు ప్రభుత్వ కళాశాలతో పాటు హాస్పిటల్లో కూడాను ఓపీని నిలుపుదల చేసి నిరసన తెలియజేయాలన్నారు. అందులో భాగంగానే రిమ్స్ హాస్పిటల్లో ఈరోజు వైద్యులు అందరూ కూడాను ఏదైతే మౌనితకు జరిగినటువంటి అన్యాయం ఉందో అన్యాయంపై సంఘీభావం తెలుపుతున్నారు. అందులో భాగంగానే ఓపీని కూడా నిలుపుదల చేశారు. అయితే ఓపీని నిలుపుదల చేశారు. ప్రస్తుతం మాత్రం వ్యాధులు ప్రబలే ఈ సీజన్లో తక్షణ వైద్య సౌకర్యంతో పాటు వైద్యులు కూడా అందుబాటులో ఉండాలి. చూస్తే కనుక రిమ్స్ హాస్పిటల్ ఓపీ అంతా కూడాను వెలవెలపోయే పరిస్థితి. సాధారణ రోజుల్లో అయితే కనుక సుమారు 300 నుండి 400 మంది రోగులు క్యూ కట్టే పరిస్థితి. ప్రత్యామ్నాయ చర్యలు ఏం చేపడుతున్న విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆరంభ గారు ఉన్నారు. మేడం గారు, ఏంటి ఈ ఐఎంఏ పిలుపు మేరకు మౌనితకు జరిగిన అన్యాయంపై వైద్యులందరూ కూడాను సంఘీభావాలు చేస్తున్నారు. దీనికి ఈరోజు ఓపీ కూడా నిలుపుదల చేసి సంఘీభావంలో పాల్గొంటారు. ఈ ప్రత్యామ్నాయ చర్యలు దీనికి ఏం చెప్పారు? మొదటిగా ఈ జరిగిన అమానవీయమైన చర్యకి ఒక స్త్రీగా ఒక తల్లిగా విపరీతమైన మానసిక ఆందోళనతో ఉన్నాము. మేము డాక్టర్లమే కాదు, ఒక స్త్రీని, నా బిడ్డను నేను రోడ్డు మీదకి పంపించి చదివించడానికైనా లేకపోతే ఏ హాస్టల్లో పెట్టి ఉంచడానికైనా ఈరోజు మాకు ధైర్యం లేదండి, ధైర్యం లేదు. సో వీళ్ళు ఆందోళన దిగారంటే వాళ్ళు మాత్రమే ఆందోళన కాదు సార్, ప్రతి ఒక్కరికి ఆందోళన. ఇది ఎంత ఆందోళన అంటే ఇద్దరు ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే ఎంత మానసిక వేదనకు గురవుతున్నామో అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము సార్. అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము. ఒక స్టూడెంట్, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, డ్యూటీలో ఉన్న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కూడా రక్షణ లేదు. ఆమె రోడ్డు మీదకి వెళ్ళలేదు, వేరే పని మీద అర్ధరాత్రి రోడ్ల మీద తిరగలేదు. డ్యూటీలో ఉన్న ఒక స్త్రీని, ఒక డాక్టర్ని అంత దారుణంగా ఆమెను హింసించి రేప్ చేసి చేసినా సరే వారం రోజులైనా సరే ఈ కనీసం ఒక వ్యక్తిని పట్టుకోవడం కానీ ఏమైనా యాక్షన్ తీసుకోవడం కానీ ఏమీ జరగట్లేదంటే మేమందరూ డ్యూటీలు ఎలా చేయాలండి? మాకు ఏ రకంగా ధైర్యం వస్తుంది? ఏ రకంగా మా బిడ్డల్ని ఇదే కోర్సుల్లో చదువుతున్న నా బిడ్డల్ని మేము ఎలా పంపించగలము? సో ఇప్పుడైతే ఏపీజీడీ వాళ్ళందరూ స్ట్రైక్లోకి వెళ్ళారు. అదే స్ట్రైక్ వాళ్లే కాదు, మనందరం యాజ్ అ పేరెంట్స్, మహిళా సంఘాలు మొత్తం భారతదేశం అంతా ఇదొక ప్రపంచంలా కదిలి ఇలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా గవర్నమెంట్ చట్టాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కడికి ఇలాంటిది పని చేయడానికి వాడి భయపడే విధంగా ఏదో ఒకటి చేయకపోతే మేమందరూ డ్యూటీలు చేయలేమండి. మా ఆడపిల్లల్ని ఇంతవరకు వంటగదికి పరిమితమైన స్త్రీని ఇప్పుడు బయటకు అడుగు పెడుతున్న స్త్రీ మరి బయటికి రాలేదండి. ఎప్పటికీ మేము పంపించలేము ఆ పిల్లల్ని. నేను కూడా బయటికి రాలేను. నేను ఇప్పుడు ఎంతో ఆవేదనతో నేను మాట్లాడుతున్నాను. ఇది ఎంతో ఆవేదనతో. అన్నట్టు ఆమె రోడ్లపైకి రాలేదు. ఒక సెమినార్ హాల్లో విధి నిర్వహణలో ఉంటుండగా అర్ధరాత్రి పూట అంతాకృత్యాలు పాల్గొంటారు. ఆ కళాశాల యాజమాన్యం విషయంలో కానీ, తోటి సిబ్బంది విషయం కానీ, తోటి విద్యార్థులు ఎవరు అటువంటి ఘటన చూడ అంటే ఎవరైనా కూడా బయట నుంచి ఆమెపై ఇటువంటి ఆకృత్యాలు పాల్గొన్న అనుమానాలు తలెత్తున్నాయి. ఈ అనుమానాలు బయట నుంచి వచ్చాయో లేకపోతే విషయం ఏంటనేది ఆ వెస్ట్ బెంగాల్లో అక్కడ జరుగుతున్నవన్నీ వాళ్ళకే తెలియాలండి. కాకపోతే మాకు న్యాయం జరగాలి. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి. అంత అమానుషంగా చంపబడిన అమ్మాయికి న్యాయం జరగాలంటే అతను ఎవరైతే ఆ కల్ప్రింట్కి పడాలి కదా, శిక్ష పడాలి కదా. ఇప్పుడు కనీసం ఆ కల్ప్రింట్ ఎవరో కూడా తెలియదు ఇంతవరకుని. కల్ప్రింట్ ఎవరో కూడా తెలియకుండా, శిక్ష కూడా పడకుండా మీరు మామూలుగా వెళ్ళి మీరు డ్యూటీలు మీరు చేసేయండి. మీరు ఎలా చేస్తాం సార్? ఆడపిల్లలనైనా పేరెంట్స్ అంత ధైర్యంగా ఎలా పంపించగలుగుతారు? ఫర్ హైయర్ స్టడీస్ ఎక్కడికి వెళ్తారు వాళ్ళ పిల్లలు? ఇంతవరకు బయటకు రాని స్త్రీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది పరిస్థితి. అలాంటి పరిస్థితి రాకుండా అర్జుడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేము వాళ్ళకి సంఘీభావం మాత్రమే తెలపగలుగుతున్నాం. బికాజ్ మాకు కొన్ని పరిమితులు ఉంటాయి. యాజ్ అ గవర్నమెంట్ డాక్టర్ మాకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాళ్ళకి సంఘీభావం తెలిపి అయితే మేము ఓపీలు ఏమీ ఆపేయలేదు. 1 గంట మాత్రమే ఓపీలు ఆపాము. అది కూడా 1 అవర్ తర్వాత
మళ్ళీ వాళ్ళకి ఓపీలు చూస్తారు. ఎవరిని మేము పేషెంట్లని ఆపేయట్లేదు, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపేయట్లేదు. 1 అవర్ మాత్రం మేము అందరూ అక్కడికి వెళ్ళి మా సాలిడారిటీని వాళ్ళకి మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంతే. ఆ తర్వాత బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకుని నిరసన అంటే మా బాధను మీరు అర్థం చేసుకోండి అని మాత్రమే చెప్తున్నామండి అంతే. ఇంకోటి ఏంటంటే సో వీళ్ళందరూ స్ట్రైక్లో వెళ్తారు కాబట్టి సర్వీసెస్ బ్యాడ్ అవ్వకూడదని మేము చాలా ప్రత్యామ్నాయాలు చేసుకున్నాము. క్యాజువాలిటీకి మా దగ్గర ఉన్న సిఏఎస్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఉంటారు ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో, వాళ్ళందరినీ తీసుకొచ్చి క్యాజువాలిటీలో వేసేసాము. మొత్తం 15 మందిని, మొత్తం 6 ఆల్రెడీ సీఎంఓలుగా ఉంటారు, మిగిలిన 9 మందిని 3 షిఫ్టుల్లో డ్యూటీలు వేసేసాం. అలా కాకుండా ట్యూటర్స్ అని ఉంటారు ఎక్కడ కాలేజీల్లో, గవర్నమెంట్ కాలేజీలో, మన జిఎంసీలో వాళ్ళని కూడా తీసుకొచ్చి వెరీ బిజీ వార్డ్స్, ఎస్ఐసియు, ఆ తర్వాత పోస్ట్ ఆఫ్ ఆర్తో, ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్స్ అన్నిటిలో వేసేసాం. సమస్య ఇక్కడ పరిష్కారం ఇది కరెక్టే, ఇది అన్నీ ప్రత్యామ్నాయం చేస్తున్నాం. కానీ మాకు జరుగుతున్న అన్యాయం, మా బిడ్డలకు జరుగుతున్న అన్యాయం, మేము రోడ్డుకి వెళ్తే మాకు మినిమం రక్షణ లేని ఈ పరిస్థితుల్లో మీరందరూ ప్రజలు కూడా దీనిలో మమేకమయ్యి ఇది మన సమస్య అనుకుని మహిళా సంఘాలు కూడా ముందుకొచ్చి ఏదో దీనికి ఒక కఠినమైన చట్టాలు తీసుకొచ్చి దీన్ని ఇలాంటి మళ్ళీ జరగకుండా చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. 2019, 2022లో చట్టాలు కూడా వచ్చి ఆ చట్టాలు సవ్యంగా అమలు చేయకపోవడంతో మౌనత విషయంలో ఇంతవంటి ఆకృత్యం బలైంది అనుకోవచ్చు కదా, అనే కదా. లేకపోతే వాళ్ళు అంత ధైర్యంగా ఎలా చేయగలుగుతారండి? ఇంతవరకు కనీసం కల్ప్రింట్ను కూడా ఎందుకు పట్టుకోలేకపోతారు? వాళ్ళకి శిక్షలు పడట్లేదు కాబట్టి ఎవరికి భయం లేదు కాబట్టి డ్యూటీలో ఉన్న ఓ డాక్టర్ని అంత దారుణంగా హింసించి బాధ పెట్టి చంపగలిగారు. అలా ఆ చట్టాలు కానీ పూర్తిగా అమల్లో ఉంటే కనుక ఇలా ఎందుకు జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును నీరుగార్పించే ప్రయత్నంలో ఉంది. సిఐడి చేత దర్యాప్తు చేయాలని చెప్పి జూడాలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, వైద్యులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మౌనితపై జరిగినటువంటి ఈ ఆకృత్య విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల మీద నమ్మకం పోయింది. సిఐడితోనే దర్యాప్తు చేయించాలని వాళ్ళ డిమాండ్ కూడా సవ్యమైందనుకోవచ్చా? వాళ్ళ డిమాండ్ సవ్యమైందని మేము కూడా అనుకుంటున్నామండి. ప్రభుత్వాలు కానీ ఇందులో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈ పాటికి కల్పరింట్ని పట్టుకోగలిగేవారు అని నా సొంత పర్సనల్ అభిప్రాయం. కానీ అందుకని సిఐడికి అప్పగించి దీనికి త్వరగా ఏదో ఒక సొల్యూషన్ చూసి మా అందరిలోని ధైర్యాన్ని నింపమని కోరుకుంటున్నాను. యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, యాజ్ అ ఫిమేల్, నాకు కావాల్సి యాజ్ ఒక తల్లిగా నా బిడ్డలు నేను బయటికి పంపాలంటే ఆ ధైర్యాన్ని ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలంటే ఒక సిఐడిని ఎవరు పెట్టి కల్పరింట్ని కనుక్కున్న వాళ్ళు శిక్ష పడుతుంది, మాకు గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, మాకు ప్రొటెక్షన్ ఉంది అనే ధైర్యంతో స్త్రీ ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళగలుగుతుంది, చదువుకోగలుగుతుంది, పేరెంట్స్గా మేము పంపించగలుగుతామండి. అది పోస్ట్ మార్టంలో మాత్రం నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. ఏదైతే స్మెర్మ్ వెయిట్ దాని ప్రకారం అవి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఒక వైద్యురాలుగా ఆ పాపపై ఆ మౌనితపై ఎటువంటి ఆకృత్యం జరిగి ఉంటుంది అనుకుంటున్నాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఆ పిఎం రిపోర్ట్లో ఉన్నది ఒక సింగిల్ పర్సన్ కాదు, మల్టిపుల్ పర్సన్స్ అని వాళ్ళు అనుమానపడుతున్నారు. బహుశా ఆ అనుమానం మాకు కూడా ఉంది. అంటే అంతలా ఆకృత్యంగా ఆమెపై పైశాచికంగా ఆమెని పాడు చేసి ఆమెని అంటే చంపేసి అంతలా కసి తీసుకోవాల్సిన పరిణామాలు తోటే ఎవరికైనా ఉంటాయా, లేకపోతే ఎవరికి కావాలని చేసినటువంటి పరిస్థితి అనుకోవచ్చు? అది మరి మాకు తెలియదండి. కానీ ఒక సింగిల్ వ్యక్తి అంత గ్రడ్జు పెట్టుకుని చేసేటంత ఏముంటుందని ఒక స్టూడెంట్ ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి ఆ వ్యక్తికి మధ్యన అంత గ్రడ్జెస్ ఏముంటాయి? లేకపోతే ఇవన్నీ మాకు నిజంగానే తెలియవు. కాకపోతే వాళ్ళు చూపించిన ఆ అవమానయుత మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకు జరిగింది అనేది మాకు వివరాలు అయితే ఏమి తెలియవు. ఇప్పుడిప్పుడే వంటింటికే పరిమితమైన మహిళలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకునేందుకు బయటకు వస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వారికి ఆ చదువులపై ఉన్న ఆసక్తికి అనుగుణంగానే ముందడుగేస్తున్న ఈ తరుణంలో కలకత్తాలో హాస్పిటల్లో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం అమానవీయ చర్య. ఒక మహిళపై ఒక స్త్రీ, ఒక విద్యార్థిని, ఆ విద్యార్థిని కాబోయే ఒక మంచి డాక్టర్ని కోల్పోయాం. పైశాచికంగా మూకుమ్మడిగా ఆమెపై అత్యాచార యత్నం చేసి హత్య చేసిన ఉదంతం మాత్రం ఆమెను కంటతడి పెట్టిస్తుంది. ఒక తల్లిగా ఆమె మాత్రం ఒక ఉపాధ్యాయురాలుగా, ఒక తోటి డాక్టర్గా మాత్రం మౌనితపై జరిగినటువంటి ఆ ఘటన మాత్రం తీవ్రంగా ఖండిస్తుంది.
తెలియజేస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేసును నీరు గార్చేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో భారత ప్రభుత్వం మాత్రం స్పందించాలి. సిఐడితో దర్యాప్తు నిర్వహించి మౌనితకి పై ఈ ఆకృత్యను పాల్పడిన ఒక్క నిందితులను కూడా ఇప్పటివరకు పట్టుకోకపోవడంతో వైద్య విద్యార్థులతో పాటు తోటి వైద్యులకు కూడాను ఒక భయం నెలకొంది. తమకున్న భయాన్ని నివృత్తి చేసేందుకైనా కేసును ముమ్మరంగా దర్యాప్తు చేయాలి, నిందితులు పట్టుకొని కఠినంగా శిక్షించాలి. వారికి విధించిన శిక్ష మాత్రం ఇంకెవరు కూడా ఇటువంటి ప్రయత్నం చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా వాళ్ళు భయపడే విధంగా ఆ శిక్ష ఉండాలని కూడా ఆమె ప్రాధాయపడుతున్నారు. మరి ఈ విషయంలో భారత ప్రభుత్వం జరిగినటువంటి ఈ ఘటన సిఐడికి అప్పచెప్పి వీలైనంత త్వరగా మౌనిత కేసును బాహ్య ప్రపంచానికి చెప్పి వారిలో ఉన్న భయాన్ని తొలగిస్తుందా, ఉన్నత చదువులు చదవాలన్నటువంటి ముందుకొచ్చిన వారిలో ఉన్న అప్రతత భావాన్ని మాత్రం తొలగించేందుకు వారు మాత్రం చేసినటువంటి ఆ శిక్షే వారి పాలిట మనోధైర్యం కలిగే విధంగా ఉంటుందని చెప్పి ఆమె స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.